అరే ఏందిరా నన్ను వాళ్ళ ముంగట ఎట్లా అంటారు? నీ మాటలు బట్టి తీటోడని బూటకాలతో కూడా ఎవరు దేకర్రా నన్ను. మరి ఎట్లా దేక్తారే? నీ ఇడువై గోడెక్కి కూసున్నది సప్పుడే కాలు లగ్గం చేసుకోక గీ సిగ్గులేని కథలెందుకే అన్న నీకు? నీ తోటోళ్ళందరూ నేటుకు లగ్గం చేసుకొని సాటుకు సంసారం చేస్తలేరా? నాకు కూడా చేసుకోవాలని ఉన్నది కానీ పిల్లనే వెళ్తారా నాకు. అడుదాని పోతే ఇంత పొడుగు తాగుతారు. ఏ ఊకోయన్న బెల్లం వసంటి పొల్లను పెట్టుకొని ఎవ్వరు దొరకలేరంటాను. గా కమలగా ఉన్న వాళ్ళ మరదలు ఉండనే ఉంటే ఆమె చేసుకుంటేంది నాకు తెలియదు అనుకుంటానా? అరే దాని ముచ్చట ఎత్తకురా. కొనితే తింటది లేకపోతే పట్టది. అజ్జేబట్టే నా వయసు అంతా ముదిరిపోతుందిరా. లేకపోతే పెళ్లి చేసుకుని ఎప్పుడో పాత పడుతును. ఎందుకన్నా ఏమంటాంది? అరే వాళ్ళ అన్న నొప్పి వంటనో ఒప్పిది. నాతో నచ్చి పెళ్లి చేసుకోమంటే చేసుకోదు. ఏం చేయాలరా? ఆ జేవట్టి ముదిరిపోయిన బెండకాయ లెక్క అవుతానా? నా బతుకు గిట్ల అయిపోయిందని జేవట్టి. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నువ్వు గిట్లా పిల్లలతో ఆడుకుంటా అంటే ఆమె పెళ్ళేడ చేసుకుంటది నిన్ను. బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు తిరగాల నువ్వు ఆమె వెంబడి. అక్క తప్పంత నాదంటావరా? తప్పు నరనా? అక్కర నీది కాబట్టి చక్కెర బుక్కినట్టు మాట్లాడాలనే తీయగా. ఏం చెప్పావురా? అరే అట్లయితే మా బుజ్జి దగ్గర పోదా మాట్లాడదాం మంచిగా. ఏహే నీ పిల్ల దగ్గరికి నేనచ్చేం చెప్తానే? ఎవనిల్లు వాడే కట్టాలి, ఎవని పిల్లను వాడే పట్టాలి, ఎవని పిల్లను వాడే పట్టాలి. నాకు ఊళ్ళే పని ఉన్నది, నేను పోతానా. నీ అక్క ఎట్లయితే గట్లే. నా ఇల్లు నేనే కడతా, నా పిల్ల నేనే పడతా. నాకు లేదా టాలెంట్? నీ అక్క తాటికాయ ముదిరినట్టు ముదురుతాండు, పోరాంగలతో ఆడతాడు. ఇక ఎట్లా లగ్గం అవుతుంది? సిగ్గులేదు కొద్దినన్న మా ప్రసాద్.